మాట్లాడలేకపోతే దేవుడు ఒక డేట్ పెట్టాడు. దాని పేరే 7 సంవత్సరాల శ్రమల కాలం. మీ అందరూ బాగా తెలుసు కదా? తెలుసా? తెలీదా? అయితే ఈరోజు తెలుసుకుంటారు. ఈరోజు రేపు తెలుసుకుంటారు. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు త్వరగా రాబోతున్నాడు. ఈ విషయం తెలుసా? నమ్ముతున్నారా? ఇక్కడున్న వాళ్ళందరూ క్రైస్తవులేనా? లేదా అక్కడ అలా అనుకుంటున్నారా? క్రైస్తవులుగా ఉండాలని అనుకుంటున్నారా? నిజమైన క్రైస్తవుల? ఈరోజు తేలిపోతుంది. మేము హైదరాబాద్ నుంచి మిమ్మల్ని కలవటానికి, మీ మధ్య నిలబడటానికి దేవుడు చూపించిన గొప్ప కృపను బట్టి మన ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. యెహోషువ గారు కోరిక, ఆల్రెడీ మేము అంతకుముందు కలిసాం, 3 నెలలు అవుతుంది అనుకుంటా. చాలామంది ఆత్మీయంగా ఎదిగారు, అందరూ కోరుకున్నారు మళ్ళీ మమ్మల్ని ఒకసారి చూడాలని. దేవుడు మీ మధ్యగా నడిపించటం, ఇది ఏదో ప్లాన్ చేసి వచ్చింది కాదు. అది కూడా ఇంత తక్కువ మందిలో ఉంచటం, ఇంత తక్కువ మందికి సువార్త చెప్పటం, ఇది ప్లాన్ చేసింది కాదు. దేవుడు ప్రణాళికలో ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఉన్నారని అర్థం దానికి. హల్లెలూయా. ఎందుకంటే ఈ సమయం ఎంతమంది వాళ్ళ విల్లల్లో టీవీలు చూస్తుంటారు. ఈ సమయం దేవుని ఆరాధించకుండా ఎంతమంది ఈ సమయాన్ని వ్యర్థంగా వాడుకుంటూ ఉంటారు. ఒక్కసారి ఊహించండి, దేవుడు అందరూ సిద్ధపడినప్పుడు రాడు. ఎప్పుడు వస్తాడు తెలుసా? అందరూ దేవుని మర్చిపోయే సమయంలో వస్తాడు. వచ్చి ఒక గొప్ప పని చేస్తాడు. ఎవరైతే ఆ సమయానికి సిద్ధపడి ఉన్నారో మీలలో, మీ అందరిలో, ఈ మైక్ ద్వారా వింటున్న వాళ్ళందరిలో ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తును నమ్మి అంటుకొని ఉంటారో దేవుడు ఒక్క రెప్పపాటును తీసుకెళ్ళిపోతాడు. హల్లెలూయా. దీన్ని ఇక్కడ కూర్చున్న వాళ్ళు నమ్ముతున్నారా? ఇది ఒక దేవుని సేవకుడుగా దేవుడు నా ద్వారా మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న ఇది. మీరు దాన్ని నమ్ముతున్నారా? నమ్ముతున్నవారు కుడి చేయి ఎత్తి దేవుడు చూపించవచ్చు. హల్లెలూయా. ఎందుకంటే ఈరోజు క్రైస్తవం ఎలా అయిపోయిందంటే, ఒక వాక్యం తీద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పరిచయం తర్వాత చూద్దాం, రేపు చేసుకుందాం. ఎందుకంటే ఈరోజు మీకు దేవుడిని కొత్తగా పరిచయం చేస్తాను. ఈరోజు మీరు ఇప్పుడు దాకా నమ్ముతున్న యేసుక్రీస్తు వేరు, ఇక నుంచి నమ్మబోయే యేసుక్రీస్తు వేరు. యేసుక్రీస్తు కన్య అయిన మరియకు పుట్టాడు. ఒక దీనుడుగా, రిక్తుడిగా, పశువుల తొట్టిలో పుట్టలేదు, యాక్చువల్గా బయట పుట్టాడు. తీసుకొచ్చి స్థలం లేక పశువుల తొట్టిలో పెట్టారు. దీన మనసు కలిగిన దేవుడు, మన కోసం ఆయన రక్తాన్ని ఇచ్చిన దేవుడు ఈసారి అలా రావట్లేదు. ఈసారి ఎలా వస్తున్నాడు తెలుసా? ఖడ్గం తీసుకొని వస్తున్నాడు, ఇనప దండం తీసుకుని వస్తున్నాడు మనల్ని ఏలటానికి. కానీ గొప్ప కృప ఏంటంటే మీరందరూ పరలోకంలో ఉంటారు. హల్లెలూయా. మనల్ని ఏలడు. ఎవరైతే ఆయన మాట వినరో, ఎవరైతే ఇంకా ఆయన నమ్మరో, ఎవరైతే ఇంకా ఆయన దేవుడు కాడని అనుకుంటున్నారో, అందుకే దేవుడు వాక్యంలో ఒక మాట చెప్పాడు. కీర్తన గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం. అందరికీ తెలిసిన వాక్యం ఇది, అందరికీ కంఠస్థ వాక్యం ఇది. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసులు కూర్చొండు చోట కూర్చొండుక. చాలా అక్కడ దా చదువు. ఏమన్నారు ఇక్కడ? దుష్టుల ఆలోచన. దుష్టుడు ఆలోచన ఎలా ఉంటుంది? దుష్టుడు ఎక్కడి నుంచి వస్తాడు? మీకు కనిపిస్తాడా? సాతాను మీకు కనిపిస్తాడా? మరి ఎలా దుష్టుడు ఆలోచన ఎలా ఉంటుంది తెలుసా? మీ ఇంట్లో ఉన్న వాళ్ళు సగానికి సగం ఇక్కడ లేరు. మీ ఇంట్లో వాళ్ళు పిల్లలు ఇక్కడ లేరు. మీ భర్తలు, పురుషులు ఇక్కడ లేరు. అంటే వాళ్ళకి పరలోకం రావటం ఇష్టం లేదా? దేవుడు అంటే భయం లేదా?
ఒక దేవుని సేవకుడు చెప్తున్న ఈ మాట, ఈ రోజులో ఎలా అయిపోయిందంటే, ఒకప్పుడు స్త్రీని వంటగదిలో పెట్టేశారు, ఒకప్పుడు స్త్రీని తలుపేసి లోపలే పెట్టేశారు సమాజంలోకి రాకుండా. కానీ దేవుడు, అద్భుతమైన దేవుడు ఏం చేశారు సార్, ఆ స్త్రీ ద్వారా ఈ భూమి మీదకి వచ్చి ఆ స్త్రీకి తలుపు తీశాడు. మీరు నోటీస్ చేస్తే, మీరు గమనిస్తే, ఇక్కడున్న వాళ్ళు స్పెషల్గా ప్రతి సంఘంలో స్త్రీలే ఎక్కువ. హల్లెలూయా. ఎందుకని? స్త్రీని దేవుడు ప్రేమమూర్తిగా పెట్టాడు, పురుషుణ్ణి ఒక అధికారిగా పెట్టాడు. అధికారం ఏం చేస్తుంది? దుష్టత్వానికి లోనవుతుంది కదా, అర్థమవుతుంది మీకు నేను చెప్తుంది. కానీ స్త్రీ ఏం చేస్తుంది? అన్నిటినీ భరిస్తుంది, సహిస్తుంది. కాబట్టి మీరు ఇక్కడ ఉన్నారు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని పైనుంచి చూస్తున్నాడు. దుష్ట సహవాసం అంటే ఏంటి? ప్రార్థనకు రాపోవటమే. ఏం ఆలోచిస్తూ ఉంటారు ఇంట్లో కూర్చొని? ఏం ఆలోచిస్తారు? అసలు దేవుడు ఉన్నాడని నమ్ముతారా? నమ్ముతారా? అందుకే దేవుడు ఏమన్నా అంటే, దుష్ట ఆలోచన చొప్పున నడవద్దు అన్నాడు. దుష్ట ఆలోచన ఎలా ఉంటుందంటే, మీరు ప్రార్థనకు వచ్చేటప్పుడు పనులు అడ్డం వస్తాయి. మీరు ప్రార్థనకి రెడీ అయ్యి వచ్చే టైంకి పిల్లలు అడ్డం వస్తారు, భర్తలు అడ్డం వస్తారు. ఎందుకని? దుష్టుడు ఏం చేస్తాడు? బయట నుంచి ఎక్కడో రాడు. ఎక్కడుంటాడు? ఇంట్లోనే ఉంటాడు, మన పక్కనే ఉంటాడు. అది భర్త అవ్వచ్చు, భార్య అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ఏం చేస్తాడు? ఇదిగో ఈ సత్య గ్రంథంలో ఉన్న మాటల్ని మీ చెవులకు రాకుండా ఆపుతాడు. ఆపితే ఏమవుతుంది? 7 సంవత్సరాల శ్రమల కాలం ఓపెన్ అవుతుంది డోర్. నమ్ముతున్నారు కదా మీరందరూ? దేవుని యేసుక్రీస్తు రెండోసారి వస్తాడని. మొదటిసారి వచ్చారని నమ్ముతున్నారా? నమ్ముతున్నారు అందరూ? నమ్మితే కదా క్రిస్మస్ ఫంక్షన్ చేస్తున్నాం, క్రిస్మస్ పండుగ చేస్తున్నాం, అవును కదా. కానీ ప్రాబ్లం ఏంటంటే, దుష్ట ఆలోచన చొప్పున నడిచే వాళ్ళందరూ ఏమనుకుంటారంటే, మనం అందరూ ఏమనుకుంటామంటే, మనకి మనమే మంచి వాళ్ళం అనుకుంటూ ఉంటాం. అనుకోమా? మనం అందరూ ఏం చేస్తాం? మనకి మనమే ఒక సర్టిఫికేట్ ఇచ్చుకుంటాం. ఏమని? మనం అందరం మంచి వాళ్ళం అని అనుకుంటాం, అవునా? కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే వాక్యంలో, ఒకసారి తీద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. ఇది అందరికీ తెలిసిన వాక్యమే. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, ఇందును గూర్చి రాయబడినది ఏదనగా, నీతిమంతుడు లేడు, చాలమ్మా, ఒక్కడును లేడు. ఎవరు లేరంట? నీతిమంతులు లేరు, ఒక్కడును లేరు. మరి ఇక్కడ కూర్చున్న వాళ్ళు నీతిమంతులా? ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ నీతిమంతులా? నేనైతే మీరందరూ నీతిమంతులని అంటున్నాను. ఎందుకు తెలుసా? మీరు ఎవరు నమ్ముతున్నారు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇప్పుడు పక్కన ఇది ఉంది కదా మందిరం, ఇది దేవుని స్థలమా? ఎవరైనా చెప్పగలుగుతారా? మనం ఎంట్రన్స్లో వచ్చేటప్పుడు పెద్దది ఒకటి ఉంది, అది దేవుని స్థలమా? యెరూషలేంలో ఒక దేవాలయం పడేసి ఉంది, అది దేవుని స్థలమా? మరి దేవుని స్థలం ఎక్కడుంది? ఎక్కడుంది? మీలోనే. మీ హృదయము దేవుని ఆలయమై ఉంటే, దేవుడు మీలో ఉంటే, దేవుని పరిశుద్ధాత్మ దేవుడు మీలో ఉంటే, ఉన్నాడా? మీ కుడి చేయి గుండె మీద వేసుకొని చెప్పండి, ఉన్నాడా? ఒకవేళ ఉంటే అప్పుడు మీరందరూ నీతిమంతులే. ఎందుకని? దేవుని ఆలయం ఎక్కడుంది? మీ హృదయంలోనే ఉంది. మీ హృదయంలో దేవుని ఆలయం ఉంటే ఏమవుతుంది? అప్పుడు ఎవరుంటారు అక్కడ? యేసుక్రీస్తు ఉంటాడు. యేసుక్రీస్తు ఉంటే ఆటోమేటిక్ మీరేమవుతారు? నీతిమంతులు అవుతారు. స్వతహాగా మనం నీతిమంతులం కాము. నీతిమంతులు ఎప్పుడు అవుతాం? యేసుక్రీస్తు మీ హృదయంలో ఉన్నప్పుడు అవుతాడు.
అందుకే పౌలు గారు చెప్తున్న మాట ఏంటంటే నీతిమంతులు ఎవరు లేరు అని. కానీ అదే పౌలు చెప్తున్నాడు, మీ శరీరము దేవుని ఆలయము, దీన్ని ఎవడైతే పాడు చేస్తారో వాడు మాత్రమే నశిస్తాడు. అవునా? ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మీకు అంటే చిన్న మంద కాబట్టి ఎక్కువగా తెలిసి ఉండకపోవచ్చు. పెద్ద పెద్ద మందిరాల్లో ఒక ప్రాబ్లం ఉంది, కామన్ ప్రాబ్లం. క్రిస్టియన్స్ అనబడిన వాళ్ళు, క్రైస్తవులు అనబడిన వాళ్ళు ఫస్ట్ వాళ్ళు వాచ్ చూస్తూ ఉంటారు. వాచ్ ఉంది కదా, టైం, దీన్ని బాగా చూస్తూ ఉంటారు. క్రైస్తవులు ఈ టైం ఎప్పుడు చూస్తారో తెలుసా? ఇదిగో ఈ వాక్యం ఎప్పుడు మొదలు పెడతారో అప్పుడు సమయాన్ని చూడటం మొదలు పెడతారు. మీకు అర్థమవుతుంది నేను చెప్తుంది? ఇంతకు ముందు దాకా టైం చూడం. ప్రార్థన స్టార్ట్ అయింది, మేబీ 8 గంటలు స్టార్ట్ అవ్వచ్చు, 9 గంటల దాకా ఒక్కళ్ళు వస్తూ ఉంటారు. ఎందుకు అని? వాక్యం మొదలు పెట్టినప్పుడు వెళ్దాంలే. అర్థమవుతుంది మీకు? దేవుడు పాటల ద్వారా, ప్రార్థనల ద్వారా, ఆరాధన ద్వారా మంచి ఫుడ్ని తయారు చేస్తారు. మంచి ఆహారాన్ని తయారు చేసి కరెక్ట్గా తినే టయానికి టైం చూస్తాం. ఇంకెంతసేపు చెప్తారు? బయట విన్న వాళ్ళు ఏం చేస్తారు? త్వరగా రావడానికి వాక్యం మొదలు పెట్టినప్పుడు ఇంకా 1-2 గంటలు పడుతుంది కదా. దేవుడు దీన్ని ఏమంటారు తెలుసా? దేవుడు అంటుంది, మీరందరూ దొంగలు అంటున్నారు, నా సమయాన్ని దోచుకుంటున్నారు అంటున్నారు. డబ్బు పోతే, ధనం పోతే, ధనం సంపాదించవచ్చు, సమయం పోతే తిరిగి రానే రాదు. మన పుట్టుక మనకి సంబంధం లేకుండా జరిగింది. అవునా? మీరు కోరుకున్నారా ఇలాగే పుడతారని? చావు మనకి సంబంధం లేకుండా మన దగ్గరికి వస్తుంది. ఈ రెండు మన చేతిలో లేని విషయాలు. ఏముండు? ఒక పుట్టుక, చావు. ఈ రెండు ఎవరి చేతిలో ఉంటాయి తెలుసా? పైనుంచి చూస్తున్నాడు మనందరినీ దేవుడు, ఆయన చేతిలో ఉంటాయి. కానీ మిగతా జీవితం ఎప్పుడు దాకైతే చావు ఎప్పుడు దాకైతే ఎదురు చూస్తుందో అప్పుడు దాకా ఆ జీవితం మన చేతిలోనే ఉంటుంది. ఆ జీవితం ఇదిగో ఈ బైబిల్కి కానీ అనుగుణంగా ఉంటే దేవుడు మిమ్మల్ని అందరినీ ఆయన సన్నిధిలో తీసుకుంటాడు. అసలు మనం క్రిస్టియన్స్ అనటానికే ఈ బైబిలే ప్రామాణికం. ఇది లేకపోతే, ఈ బైబిల్ కానీ మీ చేతిలో లేకపోతే మీరు క్రైస్తవులే కానే కారు. అలాంటి దేవాతి దేవుడు చెప్తున్న గొప్ప మాట ఏంటంటే, నా నీతిని, నా రాజ్యాన్ని ముందుగా వెతుకుతున్నారా? యాక్చువల్లీ మీ అందరికీ రాకడ సువార్త చెప్పాలి. నేను చాలా తక్కువ మంది ఉన్నారని రేపు చెబుదామని వాయిదా వేసింది. ఎందుకంటే ఎక్కువ మందికి చెప్పాలి అది. దేవుడు ఎప్పుడు వస్తున్నాడో, దేవుడు ఏ సమయంలో వస్తున్నాడో బైబిల్లో చాలా చక్కగా రాయించుంచాడు. మీకు అర్థమవుతుంది నేను చెప్తుంది? మీలో ఏ మాత్రం కానీ భయం లేకపోతే, ఈ మాట మీ హృదయంలో రాసుకోండి, మీకు కానీ భయం లేకపోతే దేవుడు ఒకదాన్ని సృష్టించాడు, దాని పేరే అగ్నిగుండం. అగ్నిగుండం ఎలా ఉంటుంది? పురుగు చచ్చిపోతుందా? అక్కడ చావనే చావదు. ఈగములు పండ్లు కొరుక్కుంటూ ఆ అగ్నిగుండంలో ఉండిపోతాం. మీరు చాలామంది గొప్ప గొప్ప పెద్ద పెద్ద పాస్టర్లు చూసుండొచ్చు. అద్భుతాలు చేసేవాళ్ళు, స్వస్థత చేసేవాళ్ళు, మరాకిల్స్ అంటాం కదా, చాలామంది చేస్తున్నారు, యూట్యూబ్లో చూస్తుంటారు కదా. వాళ్ళు ఏం చెప్తున్నారు మీకు? యేసుక్రీస్తుని నమ్ముకుంటే మీ బాధలు పోతాయి, మీ ఆరోగ్యం కుదుటపడుతుంది, మీరు బాగా ధనవంతులు అవుతారు. అయ్యారా? ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా అయ్యారా? అయ్యగారు బహుశా అట్లా చేయట్లేదు అనుకుంటా అయితే. ఎందుకంటే ఆయన మాలాంటి పాస్టరే. ఎందుకంటే ఉన్నది ఉన్నట్టే చెప్తాడు కాబట్టి, లేనిది కల్పించి చెప్పడు కాబట్టి. మన క్రైస్తవులు సమయాన్ని చూసుకుంటూ మన ఫోన్లో రీల్స్ ఉంటాయి కదా, యూట్యూబ్లో. మీ అందరికీ స్మార్ట్ ఫోన్లు ఉన్నాయా? ఎంతో కొంతమంది ఉంటాయి కదా, మీరు గమనించుంటారు కదా. ఫోన్ ఇలా చూస్తూనే ఉంటారు. అప్పుడు వాళ్ళకి తెలియదు సమయం ఎంత విలువైనది అనేది.
చేతులు నొప్పులు వస్తూ ఉంటాయి, అయినా చూస్తూనే ఉంటారు. ఫేస్బుక్లు ఉంటాయి, దాంట్లోకి వెళ్ళి టైమే సరిపోదు వాళ్ళకి. కానీ దేవుడు చెప్తున్నాడు, ఇదే అనుకూలమైన సమయం. మీరందరూ ఒక పరుగు పందెంలో ఉన్నారు. ఏం పరుగు పందెం? దేవుడు చెప్తున్నా పరలోకం అనే పరుగు పందెంలో ఉన్నారు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక తీయనమ్మా. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14-15 వచనాలు చదవండి. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొనను. ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును. అతడు తన మట్టుకు రక్షించబడును, అగ్ని గుండంలో నుండి తప్పించుకొనున్నట్లు రక్షించబడును. మీ వాక్యం అర్థమవుతుందా మీకు చదువుతున్నప్పుడు? ఈ వాక్య భావం మీకు అర్థమైతే మీరందరూ బ్లెస్ చేసిన వాళ్ళే దేవుడితో. ఇక్కడ ఏమంటున్నాడంటే, పునాది ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొనను. పునాది ఆల్రెడీ ఉంది, దాని మీద మీరు కానీ కట్టుకుంటే దేవుడు చెప్తున్నాడు, ఆ 7 సంవత్సరాల్లో మిమ్మల్ని ఉంచకుండా మిమ్మల్ని అందరినీ రెప్పపాటునే ఆయన సన్నిధిలో తీసుకొని అక్కడ మీకు బహుమతులు, అంటే మీరు చేసిన ప్రతి దానికి జీతం ఇస్తాడంట. అంటే దీనికి అర్థం ఏంటంటే, క్రైస్తవులు రక్షణ కోల్పోరు అని అర్థం. మీకు గొప్ప గొప్ప పాస్టర్లు చెప్పే బోధ ఏంది తెలుసా? మీరు కానీ ఇలా ఉండకపోతే, ఇలా ఉంటే మీరు నరకానికి వెళ్తారని బోధిస్తూ ఉంటారు. నరకానికి వెళ్ళే బ్యాచ్ ఒకటి ఉన్నారు, ప్రకటన గ్రంథంలో ఉంటుందన్నమాట. ఎవరుంటారు? పిరికి పందలు, అబద్ధికులు, వ్యభిచారులు, త్రాగుబోతులు, విగ్రహారాధన చేసేవాళ్ళు, తిండిబోతులు, జారత్వం ఉన్నవాళ్ళు, ఇంకా లేజీ ఫెలోస్. లేజీ ఫెలో అంటే బద్ధకస్తులు. వీళ్ళందరూ కట్టుకొని తీసుకెళ్ళి నరకంలో పడేస్తారు. కానీ యేసు క్రీస్తే మా దేవుడు అని మీరు హృదయంలో అనుకున్నారు కదా, ఆ రోజే మీ ఇంటికి రక్షణ వచ్చేసింది. దేవుడు కొండ మీద 5,000 మందికి ప్రసంగం చేశాడు, ఎంతో మందికి స్వస్థత కలిగించాడు. మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, వాళ్ళెవ్వరికి చావు రాలేదా? చనిపోయారా? మళ్ళీ మనకు ఒక డౌట్ రావాలి, వాళ్ళకి మరలా రోగం రాలేదా? ఈరోజు పాస్టర్లు ఏమైపోయిందంటే, చెమట ఇలా తుడుచుకొని కళ్ళకి పెడుతున్నారు, కళ్ళు వచ్చేస్తున్నాయి అంట. అబద్ధ బోధకులు మన మధ్య ఆల్రెడీ తిరుగుతున్నారు. మీరు కానీ వాక్యంతో కానీ ముడిపడకపోతే, సత్యవాక్యంతో కానీ మీరు కానీ మేలుకోకపోతే రక్షణ కోల్పోరు, పరలోకం పోదు. కానీ 7 సంవత్సరాల శ్రమల్లో దేవుడు ఇక్కడ ఉంచి వెళ్తాడు. అవి ఎలా ఉంటాయో తెలుసా? మోషే గురించి తెలుసు కదా మీకు. తినటానికి తిండి కూడా దొరకదు, కనీసం వాక్యం చదువుదామంటే ఒక చిన్న పేపర్ ముక్క కూడా దొరకదు. ఎందుకంటే అంత్యక్రీస్తు రాబోతున్నాడు, వాడి రాజ్యం మొదలవుతుంది. దేవుడు 7 సంవత్సరాలు భూమిని వాడికి అప్పచెప్తాడు. అందులో గుర్తుంచుకోండి, మీ పిల్లలు ఉంటారేమో, మీ భర్తలు ఉంటారేమో, మీ బంధుమిత్రులు ఉంటారేమో, మీ రక్త సంబంధులు ఉంటారేమో. ఇది మా ఒక్కడే పనే కాదు, ఇది అయ్యగారి పని మా పని ఒక్కతే కాదు, మేము ఒక్కలమే కాదు చేసేది. ఇది సంఘం చేయాలని పని. సంఘం విజ్ఞాపన, ప్రార్థన దేవుళ్ళో పెట్టాలి. పెడుతున్నారా? మీ ఇంటి పక్కన వాళ్ళ గురించి ఏమైనా ప్రార్థన చేస్తారా? చేసే వాళ్ళందరూ దేవునికి ఇష్టలే. హల్లెలూయా. ఒకవేళ చేయకపోతే ఈ రోజు నుంచి చేయటం మొదలు పెట్టండి. ఎందుకంటే చాలా ప్రార్థనలు అవసరం. ఎందుకంటే దేశం భ్రష్టు పట్టిపోతుంది, ప్రపంచం అంతం దిశగా వెళ్తుంది. గొప్ప గొప్ప మేధావులు, చదువుకున్న వాళ్ళు బాంబులు తయారు చేసి పెట్టుకుంటున్నారు. ఎవరికి ఓర్పు లేదు, ఎవరికి సహనం లేదు. ఎవరు కదిలిస్తారా? ఒకళ్ళ దేశం మీద ఒకళ్ళ దేశానికి బాంబు వేసేద్దామా? చదువుకున్న జ్ఞానం
నాశనం అయిపోయి వెళ్ళిపోతుంది. ఒక్క కరోనా వస్తే చాలు, అయిపోయింది మన పని. అలాంటి కోట్ల కరోనాలు రాబోతున్నాయి. కానీ దేవుడు చేసిన గొప్ప పని ఏంటి తెలుసా? సార్వత్రిక సంఘాన్ని ఏర్పాటు చేయటం. అందులో ఈ సంఘం కూడా ఉంది. హల్లెలూయా. మీరందరూ రెప్పపాటునే దేవుని సన్నిధికి వెళ్ళిపోతారు. మధ్యాకాశాన్ని ఆ దేవాతి దేవుడు ఎవరి కోసం అయితే మనం ప్రార్థన చేస్తున్నామో, ఎవరి నిమిత్తం అయితే ఆరాధన చేస్తున్నామో, ఒకరోజు ఆయన చూడబోతున్నాం మనం. ఎంత గొప్ప భాగ్యం తెలుసా అది? ఎందుకంటే యేసుక్రీస్తు పుట్టి 33.5 సంవత్సరం దాకా ఆయన ఈ భూమి మీద బ్రతికి ఆయన చెప్పిన ప్రతి మాట ఎవ్వరు వినలేదు. వినకపోగా ఏం చేశారు? ఆయన్ని తృణీకరించి సిలువేసి చంపేశారు. కానీ దేవుడు ఆ సిలువ మీద నుంచి ఒక గొప్ప మాట చెప్పాడు కుడివైపు దొంగకి, నేడు నువ్వు కూడా నాతో పాటు పరదేశంలో ఉంటారు. ఎందుకని ఆ మాట అంటుంటారు? ఏం చూసుంటాడు ఆ దొంగ? ఈరోజు ఆ దొంగ ప్లేస్లో మనం ఉండి నిజంగా యేసుక్రీస్తుని చూస్తున్నామా? వస్తాయా? మన దేవునికి ఇచ్చే సమయం ఎంత? దేవుడు అందుకే పాత నిబంధనలో మాట చెప్పాడు, 6 దినాలు మీరు పని చేసుకోండి, 7వ దినం నాది. మందిరానికి వస్తున్నామా? మందిరానికి వచ్చి దేవుని ఆరాధిస్తున్నామా? ఏ హృదయంతో ఆరాధిస్తున్నాం? దేవుడు చూస్తున్నాడు ఇది. మీరు కానీ సరిగ్గా మందిరానికి వచ్చి దేవుని కానీ ఆరాధించకపోతే దేవుడు దీవెన ఎలా ఇస్తాడు? మీ బాధలను ఎలా తీరుస్తాడు? మీ కష్టం తీర్చడు, కానీ కష్టానికి సొల్యూషన్ ఇస్తాడు. దాన్ని ఎలా తగ్గించుకోవాలో చెప్తాడు దేవుడు. ఎందుకంటే దేవుడు డబ్బు ఇస్తానని చెప్పలా, మనకి ఏమిస్తాడు? మనకి శాంతిని, సమాధానాన్ని. ఏం చేస్తాయి ఈ రెండు? మీకు తెలిసే ఉండాలి. చాలా గొప్ప గొప్ప ధనవంతులు, అదానీ గ్రూప్ కానీ, రిలయన్స్ గ్రూప్ కానీ, పెద్ద గొప్ప గొప్ప వాళ్ళు కదా, వాళ్ళకి వేల కోట్ల ఆస్తి, డబ్బులు ఉన్నాయి కదా. కానీ వాళ్ళు ఎందుకని ఇంకా పని చేస్తున్నారు? మనం 8 గంటలు చేయగానే నిద్రపోతాం, వాళ్ళు 13 గంటలు పని చేస్తారు రోజుకి వచ్చి, ఇంకా ఎక్కువే చేస్తారు. ఎందుకని? వాళ్ళకి డబ్బు సంపాదించడం ఇష్టం కాబట్టి. మనం ఆరాధన చేయటానికి మందిరానికి వస్తాం. ఎందుకు వస్తాం? డబ్బు సంపాదించడానికా? దేనికి వస్తాం? ఆరాధన చేయటానికి మన మందిరానికి ఎందుకు వస్తాం? నిన్ను నన్ను సృష్టించిన ఆ సృష్టికర్తకి ఏం చేయటానికి? మహిమ తీసుకురావటానికి. దేవుడు చెప్తున్నాడు, నా నామం అన్యుల మధ్య ఏమవుతుంది? భ్రష్టు పట్టిస్తున్నారు. అలాంటి భ్రష్టత్వం నుంచి ఈ చిన్న సంఘాన్ని, ఇదిగో ఈ చిన్న మందిరానికి తీసుకొస్తున్నాడు దేవుడు. దేనికని? ప్రతి నాలుక ఆయన ఏం చేయాలి? ఘనపరచాలి. ప్రతి మోకాలు ఏమవ్వాలి? ఆయన ముందు వంగాలి. అలాంటి గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం. దేవుడు నిన్ను నన్ను ఆయన ఒక పేరు పెట్టి పిలవమన్నాడు, తండ్రి అని. మీకు అర్థమవుతుంది నేను చెప్తుంది? అలాంటి తండ్రి అనిపించుకునే స్థానంలో ఉండి, మనల్ని పిలిచే స్థానంలో మనల్ని పెట్టి దేవుడు ఒక సంబంధాన్ని పెట్టాడు. మనం అందరం ఆయన బిడ్డలం. ఎంత గొప్ప భాగ్యం ఇది! ఏ దేవుడు చెప్పలేని మాట ఇది. మన దేవుడు మౌని కాదు. మన దేవుడు ఎవడు? పిలిస్తే పలికే దేవుడు. పలికాడా? అయితే మీరు సరిగ్గా పిలవట్లేదు. అయితే మాకు పలికాడు. మాకు పలికితేనే చాలా దూరం నుంచి చాలా ఖర్చు పెట్టుకొని ఇక్కడికి వచ్చాం. ఎందుకు తెలుసా? ఆయన మమ్మల్ని, నన్ను, మా దాసుని మమ్మల్ని మార్చి నా పని కోసం, మీ అందరి కోసం, మీలాంటి అనేక సంఘాల దగ్గరికి నా రాకడ వస్తున్నా. నేను వస్తున్నా, వాళ్ళందరికీ చెప్పండి. ఎందుకంటే ఈరోజు సువార్తలో దేవుని రాకడ సువార్త జరగట్లేదు. మనం ఏమనుకుంటున్నామంటే దేవుడు ఏమో చెప్పేశారు, పుట్టేశాడు, పండగ చేసుకుంటున్నాం, ఆయన సమాధిలో తిరిగి లేచేశాడు, అయిపోయింది. 2000 సంవత్సరాల నుంచి ఈ మాట చెప్తున్నారు సేవకులు. ఏమని? యేసయ్య వస్తాడు 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 అని. ఇంకా రాలేదు ఏంటి అనుకుంటున్నారు? మీకు అర్థమవుతుందా?
కరెక్ట్గా ఎవరికి సరిగ్గా అర్థం కాల దేవుడు ఎప్పుడు వస్తాడు అనేది. ఒక పులి కథ ఉంటుంది. అమ్మ ఒక పిల్లోడు వచ్చి అంటున్నాడు అనమాట, పులి వచ్చిందని ఊరాళ్ళందరూ చెప్తాడు. వచ్చి చెప్పంగానే వస్తారు అందరూ హడావుడికి వచ్చి అందరూ చూసి వెళ్తారు. పుల్లు ఉండదు, తూచి అంటాడు అనమాట. 9 సార్లు చెప్పాడు ఆ మాట. నిజంగా పులి వచ్చింది 10వ సారి. పరిస్థితి ఏంటి? పిల్లోడి పరిస్థితి ఏంటి? కాపాడటానికి ఎవరైనా ఉన్నారా? ఆ 9వ సారి వచ్చిన బ్యాచ్ ఎవరో తెలుసా? మేమే. మీకు చెప్పడానికి వచ్చాం, ఈసారి నిజంగా పులి రాబోతుంది, నిజంగా యేసుక్రీస్తు రాబోతున్నాడు. కరెక్ట్గా మన చివరి పేజీలో ఉన్నాం. మనం పేజీ తిప్పితే అయిపోయింది. మన ఆశలు ఎటైపోతాయి, మన కళలు ఏమైపోతాయి, మన పిల్లల భవిష్యత్తు ఏమైపోతుంది అని ఈరోజు చాలామంది మన ఇళ్ళల్లో చాలామంది బాధపడుతున్నాం. మనం బాధపడాల్సింది ఏం తెలుసా? దేవుడు మనల్ని వదిలిపెడతాడా, తీసుకుని వెళ్తాడా? ఇది మనం రోజు చింతించాల్సిన విషయం. ఇది మన బ్రతుకు గురించి కాదు అడగాల్సింది. మన భవిష్యత్తు ఈ లోకం గురించి కాదు మనం అడగాల్సింది పరలోకం. అందుకే మనకి ప్రార్థన చేయటం కూడా రాదన్నాడు దేవుడు. అందుకే రాకపోవటం వల్ల మనకి పరిశుద్ధాత్మ దేవుని పంపించాడు. పరిశుద్ధాత్మ దేవుడు మీలో నివసిస్తే మీరు అనుకున్నవన్నీ సాధ్యమవుతాయి. అందుకే దేవుడు అంటున్నాడు, నా తండ్రికి తెలుసు మీకేం కావాలో, అందుకే ముందుగా నా నీతిని, నా రాజ్యాన్ని ఎతుకు, నా తండ్రికి తెలుసు మీకేమి ఇవ్వాలో. దేవుడు మన ఆశని తీర్చడు కానీ మన అవసరాన్ని తీరుస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఇంకా మనం ప్రాణాలతో ఉన్నాం. కరోనాలో ఎంతమంది చనిపోయారు మన కళ్ళ ముందు. ఇంకా మనం బ్రతికున్నామంటే ఊరికనే ఉన్నామా? ఒక మనిషి ఎందుకు దేవుడు పుట్టిస్తాడు? కారణం ఏంటి? ఎందుకు పుట్టిస్తాడో తెలుసా? ఆయన్ని ఘనపరచడానికి, దేవుడు ఎవరో తెలుసుకోవటానికి. అలా తెలుసుకోలేకపోతే మన జీవితం వ్యర్థం అయిపోతుంది. అందుకే దేవుడు తన రాకని ఆలస్యం చేసుకుంటూ వచ్చాడు. ఇక సమయం అయిపోయింది, కృపాకాలం ముగిసిపోతుంది. ఇక రాబోతుంది ఏంటి? శ్రమల కాలము. అది నార్మల్ శ్రమ కాదు, అదేంటి? మహాశ్రమల కాలము. దాన్ని ఎదుర్కొనే శక్తి అయితే నాకు లేదు, మీకుందా లేదు. అందుకే దేవుని అడుగుతున్నా, ప్రభువా ఉచితంగా ఇచ్చారు కదా కృపని, ఆ ఉచిత కృపని నేను ఈరోజు ఉపయోగించుకుంటున్నా. ఎందుకంటే నేను ఆయన పని చేస్తున్నా. దేవుడు ఏమన్నారంటే, ఇది పరుగు పందెం. ఈ పరుగు పందెంలో ఎవరైతే ముందు వస్తారో వాళ్ళకి స్వయంగా నేనే ఒక కిరీటాన్ని పెడతానన్నాడు. ఒకసారి వాక్యంలోకి వెళ్దాం. 3వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 10-13 చదవండమ్మా. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పిన శిల్పకారుని వలె పునాది వేసి తిని, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతి వాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకొనవలెను. చదువు 11, 12, 13. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు. ఈ పునాది ఎవరంట? మన ప్రభువైన యేసుక్రీస్తు. ఈ పునాది మీద మనమందరం నివసిస్తున్నాం ఈరోజు. చదవండమ్మా. ఎవడైనాను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కోయికాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును. ఎవరి పని కనబడుతుందంట? మనం ఏం చేస్తాం తెలుసా? మందిరానికి వచ్చి మా తాతల పేర్ల మీద, మా అమ్మమ్మల పేర్ల మీద, మా బిడ్డల పేర్ల మీద చర్చిలో ఒక సామాన్ ఇస్తూ ఉంటాం. అది కానీ అయ్యగారు చదవలేదు అనుకోండి, ఏమైంది? ఏమనుకుంటాం? ఘనత ఎవరికి రావాలి? ఇచ్చినోడికి రావాలి. అయ్యగారికి తెలుసు చదవకూడదని, కానీ ఏం చేయాలి? చేస్తాడు ఆయన, తప్పదు ఆయనకి. అలా అయిపోయింది ఈరోజు చర్చెస్ కూడా. మందిరాలు, సహవాసాలు, కూడికలు ఇలా అయిపోయినాయి. దేవుడు మీకు ఇచ్చిన పనిలో మనం ఏమనుకుంటాం అంటే, ఇది మా కష్టార్జితం. ఒకడు అనుకుంటున్నాడంట, చేపలు పెట్టే వ్యక్తి పెద్ద వల తీసుకున్నాడు, సముద్రం ఒడ్డు నుంచున్నాడు, సముద్రం వైపు చూస్తున్నాడు. కష్టపడి
లోపలికి వెళ్ళాడు, పెద్ద వలేసాడు, చాలా దొరికినాయి ఆయనకి. బయటకు వచ్చి ఏం చెప్తున్నారు సార్, నా కష్టం, నా తెలివితేటలు, దానివల్ల ఇంత పెద్ద చేపలు దొరికినాయి నాకని బయట చెప్తున్నాడు. దేవుడు ఏమన్నాడు సార్, ఒరే అది సముద్రం నాదిరా అంటున్నాడు. మీకు అర్థమవుతుంది నేను చెప్తుంది? మనం ఏమనుకుంటున్నాం అంటే ఈరోజు మన కష్టం, ఆ కష్టపడాలంటే ముందు నువ్వు బ్రతికుండాలి. అందుకే మందిరాల్లో తీసుకొచ్చి సామాన్లు ఇచ్చినప్పుడు పేర్లు చదవాలి. దేవుడు అందుకే అన్నాడు, వెండి బంగారం కోయికారు ఏదైనా సరే ఏమవుతుందంట, చదవండి ఇంకోటి. మరియు 13 చివరిదమ్మా, చదువు దానిమో అది అగ్ని చేత బయలుపరచబడను, మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే, అంటే అర్థమైంది తెలుసా, అగ్నియే పరీక్షించటం అంటే తీసుకెళ్ళి కాల్చి పడేస్తాడు దేవుడు. కానీ మనం రక్షించబడ్డాము, పరలోకం వెళ్తాము. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా, మీ ఘనత ఏదైతే ఉందో దాన్ని అగ్నిలో పడేస్తాడంట. కానీ మనలో మాత్రం పరలోకంలో ఉంచుతాడు అంటున్నాడు దేవుడు. అంత గొప్ప దేవుడు. ఒక పాపిగా పుట్టిన మనము, పాపలో పెరిగిన మనము, దేవుడు ఇంకా మనల్ని ప్రేమిస్తున్నాడంటే మనం ఎంత ధన్యులో తెలుసా. అలాంటి దేవుణ్ణి ఇంకా నిర్లక్ష్యంగా పెట్టాం మనం. ఇది దౌర్భాగ్యం అంది. ఎంత దౌర్భాగ్యంగా ఉన్నామంటే 2 గంటలు కూడా కూర్చోలేము దేవుని సన్నిధిలో. టైం చూస్తాం, టైం, దేవుడు మన టైం చూస్తున్నాడు. అందుకే మనం ఇంకా ఎదగలేకపోతున్నాం. దేవుడు ఉన్నాడు, గీత గీశాడు, ఉంటే అటు ఉన్నామన్నాడు, లేదా ఇటు ఉన్నామన్నాడు. అటు ఉన్నవాడికి నరకం ఉంది, ఇటు ఉన్న వాళ్ళకి పరలోకం ఉంది. అందుకే దేవుడు చెప్తున్నాడు, భూమి మీద కాదు నువ్వు ధనం సంపాదించాల్సింది, నువ్వు పరలోకంలో. చాలా మంది ఏమనుకుంటారంటే ఏదో చెప్పేశారు వెళ్ళిపోయారు అనుకుంటారు. కాదు, ఇది జీవ గ్రంథం, మన బ్రతుకు ఇది. మనం ఎక్కడికి వెళ్తామో చెప్పే గ్రంథం ఇది. ఇవన్నీ దేవుడు స్వయంగా రాయించుకున్న మాట, ఆయన మాట ఇది. అందుకే దేవుడు వాక్యమై ఉన్నాడు, వాక్యమే దేవుడే ఉన్నాడు. ఆ దేవుడు ఎక్కడికి వచ్చాడు? మన మధ్యకు వచ్చాడు. సైంటిస్టులు చంద్రుడి మీద కాలు పెట్టడమో, మార్స్ మీదకి వెళ్ళటమో, ఇంకో గ్రహం మీదకి వెళ్ళటం కాదు. సాక్షాత్తు దేవుడు భూమి మీద రావటం గొప్ప విషయం. అలాంటి గొప్ప దేవుడు మనం కలిగి ఉండి ఇంకా భ్రష్టత్వంలోనే ఉన్నాం, మత భ్రష్టత్వంలో ఉన్నాం మనం. దేవుడు ఒక కులానికి అంటకట్టేసాం మనం. కాబట్టి మనం ఏమనుకుంటున్నాం అంటే మా కులప దేవుడు అనుకుంటున్నాడు. ఇది అనుకోవట్లేదా? కానే కాదు. చెప్పండి మీరందరూ, ప్రతి ఒక్కరికి మీ బాధ్యత ఇది, మీరు చెప్పాలి ఇవన్నీ. ఇది బాధ్యత మాదొక్కరిదే కాదు. ఇది కిరీటాలు అయ్యగారికో నాకో తీసుకోవటం కాదు. నిజమైన క్రైస్తవం మనం బ్రతికే. అందుకే దేవుడు వాక్యం చెప్తున్నారు, నేను వెలిగించాను, ఆ వెలుగు ప్రకాశించాలి కానీ మంచం కింద పెట్టకూడదు అన్నాడు దేవుడు. అలా ఉన్నారా? ఈరోజు ప్రశ్న మీకు, మీరు వెలిగించబడ్డారా, ఆర్పేసుకున్నారా? దేవుడు మీ వెలుగుని, మీ మొదటి ప్రేమని ఇంకా దేవుడి మీద అలాగే ఉందా, పోయిందా? మీకు అర్థమవుతుంది చెప్తుంది నేను. ఆ తొలి ప్రేమ, దేవుని మీద మీరు పెట్టుకున్న మొదటి ప్రేమ, ఆ ఉత్సాహం ఉందా? వయసు పెరిగే కొద్ది తగ్గిపోయిందా? దేవుడు మిమ్మల్ని అడగమన్న గొప్ప ప్రశ్న ఇది. ఇంకా మీరు దేవుని ప్రేమిస్తున్నారా? దేవుడు అడుగుతున్నాడు ఈ మాట. ఒకవేళ లేకపోతే, ఒకవేళ మర్చిపోతే, దేవుడు ఈరోజు అడుగుతున్నాడు మిమ్మల్ని, ఈ రాత్రి అడుగుతున్నాడు. తిరిగి ఆ మొదటి ప్రేమే దేవుడికి కావాలి. అలాగాని లేకపోతే మన ప్రయాస వ్యర్థమే, మన బ్రతుకు వ్యర్థమే. దేవుడు కష్టపెట్టడానికో, నరకానికి పడేసి చంపేయటానికో కాదు మనల్ని సృష్టించింది. ఈ సత్యం ఎవరైతే తెలుసుకుంటారో ఆ కుటుంబం ధన్యం. దేవుడు సృష్టించింది ఆయనతో పాటు పరిపాలించటానికి. దేవుడు తిరిగి రాజుగా రాబోతున్నాడు ఈ భూమి మీదకి. ఆ భూమి మీదకి వచ్చినప్పుడు దేవుడు ఎవరికైతే 10 మీనాలు ఇచ్చారో, ఆ 10 మీనాలకి మీరు 10 రాజ్యాలు, 10 మీనాలు ఎక్స్ట్రా సంపాదించకపోతే దేవుడు మిమ్మల్ని ఒక మూలకు నెట్టేస్తాడు.
ఎందుకంటే పాస్టర్లకి మాత్రమే కాదు మీనాలు ఇచ్చింది, వినేవాళ్ళు కూడా ఇచ్చాడు. మీ ప్రవక్తన, మీరు దేవుని ప్రేమించే విధానం, మీ పనుల్లో, మీరు ఏ ప్లేస్లో ఉన్నా సరే, ఏ స్థలంలో, పొలంలో ఉంటారో, పనికి వెళ్తారో, ఎక్కడికైనా సరే, మీరు కానీ దేవునికి ఇష్టలుగా ఉండి ఆ వెలుగు కానీ ప్రకాశిస్తే ఎంతమంది మారుతారు. దేవుని వైపు చూడటానికి మీరు కారణం అవుతారు. అప్పుడు దేవుడు మీకెళ్ళి చూస్తాడు. దేవుడు అంటాడు, అమ్మా ఇదిగో నాకు బట్టలు లేవు, నాకు బట్టలు ఇచ్చారు. నాకు దాహం వేస్తే దాహం ఇచ్చారు. నాకు ఆకలి అయితే ఆకలి ఇచ్చారు. నాకు నీడ లేకపోతే నీడనిచ్చారని దేవుడు చెప్తుంటే మీరందరూ అంటారు, ప్రభు మేము ఎప్పుడు చేశామని. ఎలా చేస్తా తెలుసా? మీ ప్రవక్తన, మీ క్రమశిక్షణ, దేవునిలో మీకున్న ప్రేమ, మీకు తెలియకుండానే ఎంతో మందిని మారుస్తూ ఉంటారు. మీరు చేసే ఒక విజ్ఞాపన ప్రార్థన, ప్రభా ఇదిగో తండ్రి ఒక తాగుబోతున్నాడు, చెప్పినా మారట్లేదు, ప్రభా ఇదిగో తండ్రి సహాయం చేయండి, అతనికి వెలుగు ఇవ్వండి, అతను మార్చండి అని మీరు అడుగుతారు. చూసారా? అది దేవుడు ఇష్టపడతాడు. ఈ రోజు నుంచి ఆ పని చేయాలని నేను కోరుకుంటున్నాను మిమ్మల్ని. ఈ చిన్న మంద, దేవుడికి వేల మంది అవసరం లేదు, దేవునికి పెద్ద పెద్ద సంఘాలు అవసరం లేదు, చిన్న గుంపు చాలు. యేసుక్రీస్తు కొండ మీద ప్రసంగం చేసినప్పుడు 5,000 మంది ఉన్నారు. ఈ మాట బాగా అర్థం చేసుకోండి. కొన్ని రోజులకి యేసయ్య ఆరోహణ అవుతాడు అన్న సమయానికల్లా 500 మందే ఉన్నారు. యేసయ్య ఆరోహణం అయిపోయి వెళ్ళిపోయాడు. పెంతెకోస్తు పండగ ఆ పైన 128 మందే ఉన్నారు. 128 మందే ఉన్నారు. దేవుడు ఆరోహణం అయి వెళ్ళిపోయిన తర్వాత శిష్యులకు చెప్పిన మాట ఏం తెలుసా? ఈ ప్రపంచం మొత్తాన్ని పంపించింది ఎంతమంది తెలుసా? 12 మందినే. ఇప్పుడు ఈయన చిన్న పాస్టర్ అవుతాడా, పెద్ద పాస్టర్ అవుతాడా? ఈరోజు అనుకుంటున్నారు, మనం అందరం ఏమనుకుంటున్నాం అంటే, యూట్యూబ్లో చూసి, బయట చూసి వేల మంది ఉంటే వాళ్ళు గొప్ప పాస్టర్లు అనుకుంటున్నారు. దేవుని దృష్టిలో వాళ్ళు ఏంటో? మన అవసరం కోసం దేవుని దగ్గరికి వెళ్తున్నామా, లేదా దేవుని ఆరాధించడానికి వెళ్తున్నామా? ఇది ఎవరు చూసుకోవాలి? మీరే. మీకు అర్థమవుతుంది నేను చెప్తుంది? అలాంటి దేవుని మనం పూజిస్తున్న ఈరోజు, ఈ రాత్రి దేవుడు మనం ప్రాణం అడిగితే భయపడతామా? వెనక్కి తిరిగి చూస్తామా? లోతు భార్య చూసినట్టు, అయ్యో మరి ఇక్కడ ఉన్న స్థలాలు ఏం చేస్తాయో కదా, మన బంగారం ఎటుపోతుందో, మన పిల్లలు ఏంటో కనిపిస్తూ ఉంటారు. మీకు తెలుసా ఈ విషయం? రేపు చెప్తా ఇవన్నీ మీకు. నేను రేపు కొంచెం పెందల కాడ వస్తే రాకడ సువార్తకు సంబంధించిన బోల్డ్ విషయాలు ఉన్నాయి. ఆదాము ఏం తప్పు చేశాడో, ఏం పండు తిన్నాడో అది రేపు చెప్తా. దానివల్ల భూమి మీదకి పాపం ఎలా వచ్చిందో, దానివల్ల మన పరిస్థితి ఎలా అయిపోయిందో, దేవుడు దాన్ని ఎలా సరి చేశాడో అన్నీ రేపే చెప్తాను. సో తొందరగా మీకు ఆసక్తి ఉంటే, దేవుని ఇంకా కొన్ని విషయాలు, కొత్త విషయాలు తెలుసుకోవాలి, దానివల్ల మన కుటుంబాన్ని కట్టుకుందాం, మన భవిష్యత్తుని దేవుని వైపు తిప్పుదాం అనుకున్న వాళ్ళందరూ తొందరపడి 7 గంటలకే రాగలిగితే, లేదు మేము అన్నం వండాలి, కూర వండాలి, మా ఇంట్లో పెట్టాలి అనుకుంటే ఉండిపోవచ్చు అక్కడే. మాకు 5గురు ఉన్నా సరే, ఒక్కరు ఉన్నా సరే, అది మా పెద్ద ఆయన ఉన్నా సరే, ఆయనకి కూడా చెప్తాం సువార్త ఇక్కడ కూర్చోబెట్టి. ఎందుకంటే దేవుడికి ఆయన అవసరం. దేవుడు మనల్ని పుట్టించినప్పుడు ఎవరితో ఏ పని చేయించుకుంటాడో దేవుడికి మాత్రం తెలుసు, మనకి తెలియదు. మీరు ఏ ఒక్క మాట మాట్లాడిన యేసయ్య గురించి, ఎవరు మారుతారో, ఏ పాపి మారుతారో, ఏ హృదయం కదిలించబడుతుందో మనకి తెలియదు అనమాట. కాబట్టి ప్రియమైన దేవుని సంఘమా, సార్వత్రిక సంఘమా, మీరందరూ దేవుని రాజ్యంలో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరందరూ కోరుకుంటున్నారా? అయితే గట్టిగా చెప్దామా హల్లెలూయా. మనం లేచి నుంచుందాం.